జయశంకర్ జిల్లా రేగొండ మండలం చెన్నపూర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై రైతులు చలివాగు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని చేస్తున్న రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి మరియు వారితో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం షాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు మరియు పంపు హౌజులను సందర్శించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు తుములు లేపి నీళ్లు వదిలి ఆయకట్టు ప్రాంత పంట పొలాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి దాదాపుగా మేము 15 నుంచి 20 రోజుల నుంచి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి చెల్లడం లేదు, చీమ కుడినట్లు కూడా అయితలేదు। ఇక్కడ నుంచి మోటార్లు వేసి పైకి నీళ్లు తీసుకుపోతున్నారు, మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు। రైతన్నలు నార్లు పోసి 45 రోజులైంది, నార్లు పెరిగి ఉన్నాయి, నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి, కానీ ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా మీనవేషాలు లెక్కిస్తున్నారు। కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈ రోజు రాస్తారోకం చేశామని రైతులను ఏడ్పించిన పాలకులు కాలగర్భంలో కలిసిపోతారు అని అన్నారు। చలివాగు ప్రాజెక్టు ఇది 1964లో నిర్మించింది। ఎప్పుడు కూడా ఈ చలివాగు ప్రాజెక్టుకు చిన్న వర్షం పడ్డ వరంగల్ నుంచి కూడా వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది, 2 పంటలు పండుతాయి। ఈ రోజు మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ పార్కుకు నీళ్లు తీసుకుపోవడంలో కావచ్చు, ఆల్టర్నేట్స్ గా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం, దానివల్ల వాటర్ తగ్గుతున్నది। దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు దేవాదాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఇక్కడ లిఫ్ట్లు ఇక్కడ లేకుండే, వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోవాలనుకున్నారు। ఆ రోజు రైతులందరం కూడా పోరాటం చేసి ఆ రోజు దీన్ని ఇక్కడ లిఫ్ట్ పెట్టేయడం జరిగింది। ఎందుకంటే వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తే ఇది ఎప్పుడు కూడా ఫుల్ లెవెల్ మెయింటైన్ కావాలని గత 10-15 సంవత్సరాలు 12-13 సంవత్సరాల నుంచి ఇట్లానే 2 పంటలు వండుకుంటూ పోతుంది। ఈ సంవత్సరం ఎలినో ఉంటుందని చెప్పి ముందే హెచ్చరిక చేసింది, అయినా ప్రభుత్వానికి దురదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది। ఇక్కడ నుంచి నీళ్ళేమో ధర్మసాగర్ పోతుంది, తపాస్పల్లి పోతుంది, గండిరామారం పోతుంది, చేర్యాల నియోజకవర్గం నుంచి ఆఖరికి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పోతున్నాయి నీళ్ళు। మరి పోతున్నప్పుడు ఇక్కడనేమో నీళ్లు పంట పొలాలకు నీళ్లు ఇవ్వము, పైకేమో నీళ్లు తీసుకుపోతామని చెప్పి కొత్త నిర్వచనం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు। కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ చలివాగు, భీంగన్పూరు, గన్పూరు, రామప్ప ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లాలి తప్ప ఇక్కడ పొలాలు ఎండుతాయి అక్కడ పొలాలు వండుతాయి అంటే రైతులు ఊరుకోరు। మరి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము గతంలో 2-3 సార్లు హెచ్చరిక చేసినాం, తూము వదలాలి, నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి, నాట్లు ఎదిగున్నాయంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లడం లేదు। నేను అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాను, 16 ఫీట్లు ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయమని మరి చేస్తున్నామని చెప్తున్నారు, కానీ 16 ఫీట్లు ఇప్పటికి 12-13 ఫీట్లు మాత్రమే ఉండేవి। 16 ఫీట్లు ఇస్తే ఇక్కడ రైతులకు ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది। మిగతా ఆల్టర్నేట్ మిషన్ భగీరథ కానీ మరి ఈ రోజు ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కానీ ఇబ్బంది ఉండదు కాబట్టి అవి కూడా మాకు ప్రాధాన్యత, తాగునీరు అదేవిధంగా సాగునీరు 2 ప్రాధాన్యత కాబట్టి వీటికి ఇవ్వమని చెప్తున్నాం। ఇవ్వకుండా కనుక ఇట్లనే నిర్లక్ష్యం చేస్తాం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఇవాళ వెయిట్ చేస్తాం, రేపు వెయిట్ చేస్తాం। రేపటి వరకు కనుక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇక్కడ నీళ్లు వదిలితే సరే, ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూలై 15, 16, 20 లోపల వదిలేవాళ్ళం నాట్లు వేసుకునేది। మరి ఇప్పటికీ ఆగస్టు 11 వచ్చింది కనుక రేపు కనుక వదలకపోతే ఖచ్చితంగా ఎల్లుండి మేము వచ్చి వదులుతాం। ఎంతమంది పోలీసులను పెట్టుకుంటారు, ఎన్ని కేసులు పెడతారు, ఏం చేసుకుంటారు చేసుకొని చూస్తూ మాత్రం ఒక పెద్ద రైతులను తీసుకొచ్చి పెద్ద చలో చలివాగు ప్రాజెక్ట్ పిలుపునిస్తాం, రైతుల దండుగా వదులుతుంది। మరి ఈరోజు చూస్తా ఉన్నారు ఏమైతుంది, అధికారం ఉన్నారు కదా ఏమైతుంది, ఇప్పుడు జంజీతో పెట్టుకున్నారు, ఢిల్లీలో ప్రభుత్వం షేక్ అవుతా ఉన్నది, ఇక్కడ రైతులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఉండదు, కొట్టుకపోతుంది। రైతుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం పూకటి వేళ్లతో పెకిలించబడుతుంది। కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటుండొచ్చు ఎవరు ఏం చేస్తారో నాకు అధికారం ఉంటుందని, అధికారం శాశ్వతం కాదు, పని చేస్తేనే శాశ్వతం, పని యొక్క పనితీరు వలన ఉంటుంది। రైతులను ఏడిపేయడం మంచి పద్ధతి కాదు, రైతు ఏడిసిన రాజ్యం ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుండదు కాబట్టి తక్షణమే రైతును ఏడిపియకు, మరి ఎద్దు ఏడవద్దంటే పంట పండాలి, పంట పండితేనే ప్రస్తుగాసం వస్తుంది। కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వివరించమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం। ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు కూడా చెప్పాము, ఎప్పుడు కూడా శాంతి భద్రతకు విఘాతం కలిపియాము, శాంతియుత పద్ధతులను చేస్తాం। ఇప్పుడు చలివాగు పంపుల కాడికి కూడా పోయి వారికి కూడా ఒక సూచన చేసిపోతాం, ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయమని వారికి కూడా చెప్తాం, మేము శాంతియుతంగా చెప్తాం, ఏమి కూడా ఇంటరప్షన్ చేయం।
వీళ్ళు కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే అప్పుడు మా యొక్క కార్యాచరణ ఉంటుంది కాబట్టి సహకరించాలి పోలీస్ అధికారులను కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై